ఉద్యోగం తర్వాత భాగం. వెంకటరమణ వల్ల సాంబశివయ్య ఆదాయం కించిత్తైనా తగ్గలేదు. అయినా తక్కిన లాయర్లతో పాటు తను కూడా వెంకటరమణ పద్ధతుల్ని నిరసించాడు. అయితే సాంబశివయ్య కోపానికి కారణం వేరే ఉంది. వెంకటరమణ హత్యల వంటి పెద్ద క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ పక్షానికి వ్యతిరేకంగా పనిచేసి గెలిచేవాడు. నిజానికి ఏ హత్య కేసులోనైనా ప్రాసిక్యూషన్ వైపు కన్నా అపరాధి తరఫున కేసు వాదించటం సులభం. ప్రాసిక్యూషన్ ఇతను అపరాధం చేశాడని నిందిస్తుంది, నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. నిరూపణ అతి నిర్దుష్టంగా ఉండాలి. ఏమాత్రం సందేహం ఉన్నా కోర్టు అపరాధి వైపునే నిలబడుతుంది. ఈ పరిస్థితుల్లో సాంబశివయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గెలిచే కేసులు ఎక్కువ ఉండేవి కావు. ఉండాలని న్యాయస్థానాలు నడిచే విధానాలు తెలిసిన వాళ్ళు అనరు. అయితే వెంకటరమణ ఎదురుగా వాదించిన కేసుల్లో ప్రాసిక్యూషన్ గెలవనప్పుడు సాంబశివయ్య సమర్థత మీద వెంకటరమణ జరిపే దాడికి అంతూ పొంతూ ఉండదు. ఈ గెలుపు తన ప్రతిభ చాటుకోవడం కోసం వెంకటరమణ ఉపయోగించుకునేవాడు. వెంకటరమణ సాంబశివయ్యను పెట్టే తికమకలు జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు జస్టిస్ జగన్నాథం. పాపం పెద్ద మనిషికి కోపం రావడంలో తప్పు లేదు అనుకున్నాడు. కానీ సాంబశివయ్య చెప్పిన దాంతో జగన్నాథం పూర్తిగా ఏకీభవించలేదు. వెంకటరమణ తరహా నిర్దిష్టమైనది కాదన్నమాట నిజమే. కానీ ఆ పద్ధతుల వల్ల అతను అయోగ్యుడయ్యాడని జగన్నాథం నమ్మలేదు. వెంకటరమణలో అట్టహాసం పాలు ఎక్కువ. పుస్తకాలు చదివి కృషి చేయటం కంటే ఇతర పద్ధతుల మీద ఎక్కువ ఆధారపడ్డాడు. జగన్నాథం ఉద్దేశంలో లాయరుగా ప్రావీణ్యం సంపాదించడానికి కావలసినవి అభిరుచి, కాలం. వకీలు వృత్తిలో పాతిపోయిన వాళ్ళకి రెండు నెమ్మది మీద సులభంగా లభ్యం అవుతాయి. వెంకటరమణ కూడా కాలక్రమేణా లా సూత్రాలకి చిలవలు పలవలు కల్పించి వ్యాఖ్యానం చేయటం, ప్రతివాదనకి 10 కేసులు ఉద్ఘోషించి బలపరచడం నేర్చుకుంటాడు. అది బ్రహ్మ విద్య కాదు. కాలం కానీ మరొకటి కానీ నేర్పలేని ఏదో ప్రజ్ఞ వెంకటరమణలో ఉంది. అది అతన్ని వృత్తిలో చివరంటా తీసుకుపోతుంది. ఆ నమ్మకం జగన్నాథానికి ఉంది. ప్రతిసారి వెంకటరమణ తన ముందు కేసు వాదించినప్పుడు అది బలపడింది. అయితే ఆ ప్రజ్ఞ ఏమిటో ఇతమిత్తమని జగన్నాథన్ నిర్ణయించుకోలేకపోయాడు. సాంబశివయ్యకి విప్పి చెప్పడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. సాంబశివయ్య జగన్నాథన్ చెప్పిందంతా విని అన్నాడు, మీరు పై మెరుగులు చూసి మోసపోతున్నారు. మెరుగులే కాదు సాంబశివయ్య గారు అన్నాడు జగన్నాథం. బాగా ఆర్జిస్తున్నాడని కూడా విన్నాను. ఇప్పుడు వస్తుందేమో కానీ ఆటేకాలం నిలబడదని నా ఉద్దేశం అన్నాడు సాంబశివయ్య. అక్కడ ఉన్న వాళ్ళంతా అవునన్నారు. ఆ విషయం ఇప్పుడు మిస్సెస్ జగన్నాథం గుర్తుకు తెచ్చింది. ఇవన్నీ పెళ్లి ముందు ఆలోచించలేకపోయావా అన్నాడు జస్టిస్ జగన్నాథం. తండ్రి కూతురు కలిసి నా మాట పడనిస్తేనా? అది నిజం కాదని ఆవిడికి తెలిసిన కోపంతో అంది. నిర్మల వెంకటరమణకి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జగన్నాథం తొందరపడి చేసుకోవద్దు, బాగా ఆలోచించుకో అన్నాడు. వెంకటరమణ తండ్రి రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరులో కరణం. 12 ఏళ్ళు వచ్చే వరకు వెంకటరమణ అక్కడ పెరిగాడు. తరువాత చదువుకొని రాజమండ్రి వచ్చాడు. అక్కడ బిఏ పాస్ అయ్యి వాల్తేరులో లా పరీక్షకి చదివాడు. అతను ఎరిగిన జీవితం, పెరిగిన వాతావరణం నిర్మలకి కొత్త. నిర్మల చిన్నతనం నుంచి ఇంగ్లీష్ స్కూల్లో చదువుకుంది. 5 ఏళ్ళప్పుడే కోటగిరి నర్సరీ స్కూల్లో చేరింది. తర్వాత లవ్డేల్లో చదివి ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ కోర్సు చదివింది. వెంకటరమణ తెలివైనవాడు, మంచివాడు. కానీ పెళ్ళాడే ముందు చూసుకోవాల్సినవి ఈ 2 కాదు అన్నాడు కూతురితో జగన్నాథం. పర్వాలేదు అంది నిర్మల. మిసెస్ జగన్నాథానికి నిర్మల పెళ్లి చేసుకుంటానడమే బ్రహ్మానందమైంది. 2 ఏళ్లుగా కూతురు పెళ్ళి వాయిదా వేస్తుంది. త్వరగా చేసుకోకపోతే వయసు మీరిపోతుందని ఆవిడ బాధ. పైగా వయసు వచ్చిన పిల్ల పెళ్లి వద్దనడం ఆవిడలో శంక రేపింది. మద్రాసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించి వంచబడిందేమోనని అనుమానం వేసింది. ఎంత అడిగినా నిర్మల ఏమీ లేదనే సమాధానం ఇచ్చింది. మిసెస్ జగన్నాథం మట్టుకు పార్టీ సాకు కల్పించి తెలిసిన యువకుల్లో
యోగ్యులైన వాళ్ళని నిర్మల కలుసుకునేటట్టు చేస్తూనే ఉంది. వాళ్ళందరినీ కాదని నిర్మల ఇతన్ని పెళ్లి చేసుకుంటాననటం ఆవిడికి ఆశ్చర్యం వేసింది. వెంకటరమణని నిర్మల కలుసుకున్నది పార్టీల్లో కాదు. అతన్ని డిస్ట్రిక్ట్ జడ్జి గారింట్లో పార్టీలకి ఎప్పుడూ పిలవలేదు. వెంకటరమణ మీద ఏర్పడ్డ అభిమానం వల్ల జగన్నాథం అతన్ని పిలిచి ఎప్పుడైనా ప్రోత్సహిస్తూ ఉండేవాడు. వెంకటరమణ ఏదైనా సెలవు రోజున జడ్జి గారింటికి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి వెళ్ళినప్పుడు నిర్మలని కలుసుకున్నాడు. ఆమె అతడిని ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడడం కోసం తరచూ జడ్జి గారింటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొంతకాలానికే వాళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నారు. ఇద్దరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నాడు జగన్నాథం. మిసెస్ జగన్నాథానికి ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన అల్లుడి మీద ఉన్న ఈ పెళ్లికి అడ్డు చెప్పలేదు. ఆవిడకి కావాల్సింది కూతురికి నచ్చడం, డబ్బు ఉండడం. వెంకటరమణకి కొద్దో గొప్ప ఆస్తి ఉంది. ప్రాక్టీస్లో ప్రవేశించి 4 ఏళ్ళు నిండకుండానే బోలెడు సంపాదిస్తున్నాడు. చాలా తెలివైన వాడని జగన్నాథం ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. అంతకు మించి అప్పుడు ఆవిడ ఆలోచించలేదు. ఇప్పుడు కూతురు అదే పనిగా పొగుడికి ఉద్యోగం చూడమని రాయడంతో ఆవిడలో మునుపు లేని శంకలు బయలుదేరాయి. వెంకటరమణ సంపాదనతో సంసారం గడవటం లేదేమో, నిర్మలకి అతనితో సామరస్యం కుదరడం లేదేమో, ఆ చిన్న ఊళ్ళో నిర్మల ఉండలేకపోతుందేమో. ఈ ఆలోచనలతో ఆవిడ హృదయం ఆర్ద్రమైపోయింది. చేతిలో టీ కప్పు బల్ల మీద పెట్టి మొగుడి దగ్గరికి జరిగింది. పెళ్ళయ్యాక నిర్మల ఇంటికి వెళ్ళనే లేదు. ఈ దసరాకి వెళదామా అంది. జస్టిస్ జగన్నాథం ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటున్నట్లు అనిపించింది. ఆవిడ మనస్సులో ఆందోళన గ్రహించాడు. హైకోర్టు జడ్జి అయి హైదరాబాద్కు వచ్చిన ఈ 3 ఏళ్లలో అల్లుడి ఇంటికి వెళ్ళడమే పడలేదు. ఒకసారి కాన్పుకి కూతురే అక్కడికి వచ్చింది. తర్వాత ఏదో ఒక అడ్డు రావడం, పెట్టుకున్న ప్రయాణం పడకపోవడం జరిగింది. సరే వెళ్దాం అన్నాడు జస్టిస్ జగన్నాథం. సుశీ తలుచుకుంటే ఏమైనా సాధించగలదని నేను చెప్పలేదు అన్నాడు రంగారావు. మీరు కూడా రాకూడదు, అక్కడి నుంచి వెంకట పొలాల్లోకి తోటల్లోకి పోవచ్చు, హాయిగా ఉంటుంది అంది మిసెస్ జగన్నాథం. థ్యాంక్స్ సుశీ, ఇంకెప్పుడైనా చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక్కరోజు కూడా కదలటానికి వీల్లేదు అన్నాడు రంగారావు. మా బదులు కూడా మీరే ఆరాధించరండి అంది మిసెస్ రంగారావు. జస్టిస్ జగన్నాథానికి అల్లుడిలో ఏదో ప్రబలమైన మార్పు కనిపించింది. ఎంత ప్రయత్నించినా దేంట్లోనూ అంతుపట్టలేదు. ఏదో మార్పు, ఏదో వెలితి, అంతే. వెంకటరమణతో మాట్లాడదామని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు జస్టిస్ జగన్నాథం. వెంకటరమణ లోపలి గదిలో కూర్చుని రాసుకుంటున్నాడు. ఒక గుమాస్తా బయట బరండాలో రికార్డు తిరగేస్తున్నాడు. అంతా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఆయనకి ఆశ్చర్యం వేసింది. వెంకట్ ఆర్భాటం ఏమైపోయింది? అతని అనుచరులు, అనుయాయులు, క్లయింట్లు డౌట్ ఎక్కడ? జస్టిస్ జగన్నాథానికి ఆఫీస్ లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర సాంబశివయ్య ఆయన కోసం కాచిపెట్టుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే ఆయన మొహం వికసించింది. గడచిన రోజుల కబుర్లు చెప్పుకున్నారు. ఆ మధ్య జరిగిన బ్రిడ్జ్ టోర్నమెంట్లో చేతులు ఆటలు గురించి విమర్శించారు. ఊళ్ళో రాయల్ రెడ్డి గురించి మాట్లాడుకున్నారు. తర్వాత వెంకటరమణ ప్రసక్తి వచ్చింది. సంపాదన అంత లేదేమో కానీ మనవాడు ఒక దారిని పడుతున్నాడు అన్నాడు సాంబశివయ్య. ఆర్జన లేకుండా ఏం చేసి ఏం లాభం అన్నాడు జస్టిస్ జగన్నాథం. వెంటనే సంపాదించకపోతే పస్తుండాలా? అలా కాదు. అయినా ఈ తాపత్రయం అంతా డబ్బు కోసమే కదా. అదే వస్తుంది డబ్బు నెమ్మదిగా. పెళ్లి పుణ్యమా అని పొగరు, దురుసుతనం తగ్గాయి. క్రమంగా అన్నీ అలవడతాయి అన్నాడు సాంబశివయ్య. జస్టిస్ జగన్నాథం మెదడులో సరిచినట్టయింది. సాంబశివయ్య వెళ్ళి వస్తానన్న మాటలు సరిగా వినిపించుకోలేదు. అతను చెప్పిన విషయాల గురించి ఆలోచించడంలో మునిగిపోయాడు. ఇలా జరుగుతుందనే భయం జస్టిస్ జగన్నాథానికి మొదటి నుంచి ఉంది. అప్పుడు ఉద్రేకంలో బాగా ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది నిర్మల. ఆమె సంస్కారం వెంకటరమణ సంస్కారానికి భిన్నమైంది. అతని పద్ధతులు ఆమెకు సరిపడవని తనకి తెలుసు. అందుకే వెంకటరమణ మీద ఎంత అభిమానం ఉన్నా నిర్మల పెళ్ళాడతానన్నప్పుడు ఆయన వెంటనే ఒప్పుకోలేదు. ఇప్పుడు తన సందేహాలన్నీ నిజరూపం దాలుస్తున్నాయి.
వెంకటరమణలో ఉన్నదని నమ్మి తను ఎంతకాలంగా పరిశోధిస్తున్న ప్రత్యేకతని, ప్రతిభని, ప్రజ్ఞని సాంబశివయ్య యాథాలాపంగా పొగరు, దురుసుతనం అన్నాడు. తను ఆత్మవిశ్వాసం అంట. ఓటమి అంగీకరించలేని గుండె నింపడం, కార్యసాఫల్యం కోసం పూడిన దీక్ష. వెంకటరమణ ఆడంబరం, ప్రచారం లక్ష్యసిద్ధికి పునాదులు. అతను ప్రతిపక్షుల మీద చూపించే నిర్లక్ష్యం, కోపం, అసహ్యం కార్యసాధనకి మేడబెట్లు. నిర్మల వెంకటరమణని అర్థం చేసుకోలేదు. స్వార్థంతో అతన్ని తన పద్ధతుల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఘర్షణలో అతని ప్రత్యేకత అణగారిపోయింది. అనాలోచితంగా అతని భవిష్యత్తు ధ్వంసం చేసింది నిర్మల. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. కూతురికి అంతా విపులంగా బోధించాలి. నిర్మల్ అని పిలిచాడు. నిర్మల వచ్చింది. నిన్నొక బాట అడగాలనుకుంటున్నాను. నిర్మల మాట్లాడలేదు. వెంకట్ ప్రాక్టీస్ ఎలా ఉంది? నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కకి తిరిగి విదిలించుకుంది. అదంతా నువ్వు చేసుకున్నదే అందామనుకున్నాడు. ఏమన్నా వస్తుందా అన్నాడు. మునుపటిలాగా లేదు అంది నిర్మల. ఏ అన్నాడు. ఏమో. నరసయ్య, రాఘవులు కేసులు తీసుకురావడం లేదా? జస్టిస్ జగన్నాథం సిగ్గుతో కుదించుకుపోయి అడిగాడు. ఆయనకి టౌట్లు, కోర్టు పక్షులు అంటే అసహ్యం. అయినా అల్లుడి పద్ధతులకి అడ్డు తగలటం ఇష్టం లేక చూసి చూడదట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని చేర్చటం లేదు అంది నిర్మల. ఏమో. తర్వాత ఏమడగాలో ఆయనకి తోచలేదు. నిర్మలే అంది. ఏదైనా ఉద్యోగం చూసి పెడితే బాగుంటుంది. ఉద్యోగం ఎందుకు నిర్మల్ అన్నాడు జస్టిస్ జగన్నాథం. ఎంతకాలం ఉన్నతి తింటూ కూర్చోడం? అసలు ఏమీ రావటం లేదా? మునుపటిలాగా ప్రయత్నం చేస్తున్నట్లు లేదు. నువ్వు అతని పనిలో జోక్యం చేసుకోకూడదు నిర్మల్ అన్నాడు జస్టిస్ జగన్నాథం. నేనేం చేశాను? వెంకట్ పద్ధతులు మార్చడానికి ప్రయత్నించకూడదు. ఏ పద్ధతి అయితే నాకెందుకు, ఇంత సంపాదించి పడేయమంటాను అంతే. ఇప్పుడు ఇద్దరమే కాదు కదా, పాపతో కలిసి ముగ్గురం. అవును అన్నాడు జగన్నాథం. నాకంతా అయోమయంగా ఉంది. వెంకట్ ఇలా మారిపోతాడు అనుకోలేదు అంది నిర్మల. అప్పుడే వెంకటరమణ ఆఫీసు నుంచి వచ్చాడు. నేను భోజనాల సంగతి చూస్తాను అని నిర్మల వెళ్ళిపోయింది. వెంకటరమణ మామగారితో కబుర్లలోకి దిగాడు. ప్రాక్టీస్ ఎలా ఉంది? జస్టిస్ జగన్నాథం అడిగాడు. బాగానే ఉంది అన్నాడు వెంకటరమణ. ఎంత వస్తుంది? ఆర్టీ రావడం లేదు. ఏ? ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళటం లేదు. ప్రొహిబిషన్ కేసులన్నీ వదిలేశాను అన్నాడు వెంకటరమణ. నీ పని చాలా మటుకు ఎన్ఎస్ఎం కోర్టుల్లోనే కదా, అక్కడికి వెళ్ళకపోతే ఎలా? జస్టిస్ జగన్నాథం అడిగాడు. ఇక్కడ కోర్టుల్లో వాతావరణం నాకు సరిపడటం లేదు. హైదరాబాద్ వచ్చేద్దామనుకుంటున్నాను. మునుపు వెంకటరమణ ఇట్లా మాట్లాడితే జస్టిస్ జగన్నాథం ఆశ్చర్యపోయేవాడు. ఇప్పుడు ఈ మాటలు అతని నోటికి అతికినట్టు సరిపోయాయి. వెంకటరమణ రూపులోనూ రీతిలోనూ కూడా ఎంతో మారిపోయాడు. సౌమ్యత, నెమ్మది అలవడ్డాయి. ఇక్కడి వాతావరణానికి ఏమొచ్చింది అన్నాడు జస్టిస్ జగన్నాథం. మీరు జడ్జిగా బెంచ్ మీద కూర్చుంటారు కాబట్టి మా పాటలు తెలియవు. నానాగడ్డి కరిచి అన్ని రకాల వాళ్ళని పట్టుకుని పాకులాడాలి మేము. నేను ఇన్నాళ్ళు పని సంపాదించడానికే ఎన్ని అవతారాలు ఎత్తారో తెలిస్తే మీకు అసహ్యం వేస్తుంది అన్నాడు వెంకటరమణ. తనకి తెలిసిన విషయాలు గుప్తంగా ఉంచడమే ఉత్తమం అని తోచింది జస్టిస్ జగన్నాథానికి. మళ్ళీ వెంకటరమణ అన్నాడు. పాపం నిర్మల మాత్రం ఎంతకాలం నా కోసం ఇక్కడ పడి ఉంటుంది? తన కోసమైనా హైదరాబాద్ వచ్చేయాలి. నిర్మల వచ్చి భోజనానికి లేవబంది. జస్టిస్ జగన్నాథం తర్వాత తింటానన్నాడు. ఆయనకి ఇప్పుడు పరిస్థితి అర్థమైంది. ఇందులో నిర్మల తప్పు లేదు. ఆమె వెంకటరమణాన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. అతని మార్పు స్వయంకృతం. నిర్మల మీది ప్రేమ వల్ల, ఆమె సంస్కారం మీద గౌరవం వల్ల, తన నాగరికత సంస్కారం మీద చిన్న చూపు వల్ల పుట్టింది. ఈ మార్పులలో అతని ప్రత్యేక ప్రతిభ అడుగంటిపోయింది. తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పి ప్రయోజనం లేదు. చెప్పినా వింటాడనే ఆశ లేదు. విన్నా అది వస్తుందనే నమ్మకము లేదు. జస్టిస్ జగన్నాథం కుర్చీలో నుంచి లేచి భోజనాల గదిలోకి వెళ్ళాడు. వెంకటరమణ భోజనం అయిపోయింది. నిర్మల ఏదో సర్దుతుంది. వెంకట్ ఎక్కడా ఆయన అడిగాడు. కోర్టుకు వెళ్ళిపోయాడు అన్నది నిర్మల. నిర్మల చేతిలో పళ్ళెం సైడ్ బోర్డు మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. మీరు మాతో హైదరాబాద్ వచ్చేయండి. వెంకట్కి ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం అన్నాడు జస్టిస్ జగన్నాథం. సమాప్తం.